డైరెక్టర్ గారు వీళ్ళేనండి నేను చెప్పిన మహానటులు. మీ బ్యాచ్ టైం చెప్పు, నట్లో కదా నేను చెప్తాను. ఏమయ్యా అనుభవం ఏమన్నా ఉందా? చెప్పలేనన్ని అనుభవాలు. నేను అడిగేదా ఏదో అనుభవాల గురించి కాదు, నాటక అనుభవం ఏమన్నా ఉందా అని. అయితే లేదండి. అంటే మేమే చేసేవాళ్ళంగా డైరెక్షన్. ఇంజక్షన్ డాక్టరే చేయాలి, డైరెక్షన్ డైరెక్టరే చేయాలి. ఇంజక్షన్ నర్స్ చేయొచ్చుగా, డైరెక్షన్ నువ్వు చేయొచ్చుగా. యూస్లెస్ ఫెలో. ఓ తమరికి ఈ అలవాటు కూడా ఉందా? నాకు ఈ అలవాటే ఉంది. మీరు చాలా వెరైటీగా మాట్లాడతారండి. నేను ఏది చేసినా వెరైటీగా చేస్తానండి. ఇంతకీ నేను డైరెక్ట్ చేయాల్సిన నాటకం ఏంటి? ద్రౌపది శారీ పుల్లింగ్. మర్యాద, ద్రౌపది వస్త్రాపహరణం అండి. చే ఎప్పుడో ద్వాపరయుగంలో దుశ్శాసనుడు ఒకసారి ద్రౌపది చీర లాగాడు. కలియుగం స్టార్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకా లాగుతానే ఉంటారు. అదైతే కొంచెం గ్లామర్ గా ఉంటారని. చీర ద్రౌపదా నాటకానికి కావాల్సింది గ్లామర్ కాదురా, గ్రామర్. అదేంటో నేను మీకు నేర్పుతాను. మీరేమైనా చేయండి, నాటకం మాత్రం నా భూతో నా భవిష్యత్ లా ఉండాలి. నా భూతో నా భవిష్యత్ అంటే ఏంట్రా? నా భూతో నా భవిష్యత్ అంటే ఏమిట్రా? ఏదో ఒకటి కానీ నాటకం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. మీరే చూస్తారు కదా, వెంటనే తెప్పించు. లాగడానికి చీరలా, తాగడానికి మందు. అలాగే వెళ్ళు. మంగా మంగకి అక్కర్లేదురా, ద్రౌపది ఒక్కతే కదా, ఎలాగూ చీర లాగుతాను కదా. కరెక్టే. ఎరా అశ్వత్థామ వెళ్ళరా. సార్ అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ. తెరలాగమాను. ఒక్కడు రాడేంట్రా? ఇదేట్రా పాచికలాటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరే లాగేస్తున్నాడేట్రా. మనం వచ్చిందెందుకు? చీర లేకుండా మంగం చూద్దామని. అదేదో ముందే లాగేస్తున్నారు. పాంచాలి, ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని విమర్శనం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీర పులిసెట్టి. అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొంగ కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లాగరా లాగరా. రే రక్షించరా కృష్ణ. ఫ్లూట్ వాయించింది చాలు, చీరలు వదలరా. కృష్ణ 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 ఏమండి ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడై తొందరగా నాటకం అయిపో. కృష్ణ నీ చేతులు పడిపోను, ఇంకెంతసేపురా? కృష్ణ అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణా, యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, ఈ సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుగా తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా? అంటే అది తప్పు ఎవరిది? తీసుకుంది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు,
మోసు పగిలిపోతే నీ అబ్బ 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా మిమ్మల్ని అనాలి. సర్లేవో. ఎరా ధర్మరాజు, లేదు తమ్ముడు. రెస్పెక్ట్. ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా కుంభాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర కూడా పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్ళాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకున్నాడు వాళ్ళు. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి భయ్యా అర్థం పర్థం లేకున్నాను? ఒరే అర్థం అంటే నాకు తెలుసు కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు భయ్యా. మరేంటి ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందు ఉంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూసాను. నువ్వు నాటకం. అబ్బా అలాగే భయ్యా. ఒరే బాసా కన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇంతమందిలో మా చెల్లి చీర లాగించావు. అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలుగా చీరలు ఇస్తూనే ఉన్నావు కదా. లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్నా? దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కాదా? బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడి నవ్వడం టూ మచ్ కాదా? ఇంతకీ ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రాదారికి నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేదొకటే. ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. మరోసారి తెస్తానమ్మా. ఉన్నవి తీసుకో ఇప్పుడు. కాదనుకో తర్వాత చెప్తాను. మళ్ళీ వస్తాను. పచ్చిపోయిన రోజు చెప్తా. అబ్బా ఒరే బొంగు ప్రసాద్ డాక్టర్ అనరా? సర్లేవో. పొద్దుననగా నువ్వు ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నాను రా. ఇంతవరకు కడుపు నొప్పి తగ్గలేదండి. అవునా? ఏమండే మీరు పొద్దున మింగింది టాబ్లెట్ కాదండి, చొక్కా బొత్తం. టాబ్లెట్ అక్కడే ఉంది. నువ్వు బొత్తాలు కొట్టరా? టాబ్లెట్ కి చొక్కా బొత్తానికి ఆ మాత్రం తేడా తెలియట్లేదురా నీకు? సర్లేవో. ఫోటోలు రేపు వచ్చి తీసుకో. అలాగే. నాకు ఓ ఫోటో. నాకొక్కతే మంగ, నీకు చాలా మంది మంగలున్నారు. అంటే అది పబ్లిసిటీ కోసం. అరే బోసు, మన అర్జెంట్ గా భద్రగడ్డ విషయం డిస్కస్ చేయాలరా. నాకు అనుకోవడమేది. మనందరూ ఆ మంగకి లైన్ వేస్తున్నా ఉన్న విషయం తెలిస్తే ఆ భద్రగడ్డ ఎక్కడ చంపేస్తాడని భయం వేస్తుందిరా. సైకిల్ స్టాండర్డ్ మర్చిపోయినా వేసేస్తాను. ఒరే పునాజు ఉండరా, నేను వస్తాను. ఎవరికి తల వంచకు హలో, నీ షాప్ ఇటువైపు కదా? నేనేమైనా విలన్లా కనిపిస్తున్నానా? అబ్బే లేదండి. మరెందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు? మర్డర్ చేసినట్టు చూస్తే ఎవరికైనా భయమే కదండి. మర్డరా? అవును, గతంలో మంగని ఎవరో అల్లరి చేశారని మీరు ఆయన చంపి జైలుకి వెళ్ళారంట కదా, మంగ చెప్పింది. ఓ అలా చెప్పిందా? ఏ ఇంకోలా చెప్పాలా? లేదు, ఇలాగే చెప్పాలి. మంగ మీద నీ ఒపీనియన్ ఏంటి? మా అమ్మగారికి ఏంటండి, ఆరు సీత, సావిత్రి, అనసూయ. అది సరేగానండి, మా నలుగురు ఏదోలు ఉన్నారు చూసారు, వాళ్ళ మంగారు మీద కన్ను వేసారేమో అనుమానం అండి. ఏ
నువ్వేలేదా? అది ఒకవేళ మంగే నీ మీద వేస్తే? కంగారు పడకు, నీకిష్టమైతే మంగన్ నేను సెటప్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మంగ గురించి నేను అలా ఆలోచించటం ఓకే, కానీ మీరు ఇలా ఆలోచించటం బాగోలేదంటావు. నేను ఇంతకుముందు బాగానే ఆలోచించేవాడిని. జైలుకి వచ్చిన తర్వాత ఇలా ఆలోచించడం మొదలెట్టాను. నిజంగా మంగ మీద కోరికే ఉంటే చెప్పు, నేను సెట్ చేస్తాను. నిజంగా? అవును, అసలు మంగకి నీ పర్సనాలిటీయే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఒక్కసారి ఇవన్నీ వదిలేసి నీ ఊరి గోదాట్లో లాంచీ మీద ఒంటరిగా మంగతో అలా వెళ్తే ఊహల్లో చాలా దూరం వచ్చేశారు. అబ్బా చాలా బాగుందండి కదా. కానీ ఎంతైనా మీ మంగని నాకు పిచ్చోడా, నాకొద్దనుకున్నది వేరే వాడికి ఇవ్వడంలోనే నాకు ఆనందం ఉంది. అయినా ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు. అబ్బా ఎంత బాగా చెప్పారు. నీకింకా ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలియదనుకుంటాను. చచ్చా, ఎందుకు తెలీదు? ఇదిగో అందాక ఇది ఉంచండి. ఏమండో, ఈ విషయం మీకు నాకు మంకే తప్ప మరి ఎవ్వరికి తెలియకూడదు. నేనేం చేసినా చాలా పద్ధతిగా చేస్తా. వస్తా. ఈడు ఏదో ఎదవనుకున్నాను, కానీ చాలా మంచి ఎదవే. నిజంగానే మంగం సెట్ చేస్తారా, లేక నన్ను మర్డర్ చేస్తారా? మర్డర్ చేస్తే చెప్పి చేయను. చూడు, ఒకేసారి పుడతాం, ఒకేసారి చస్తాం. మధ్యలో వచ్చే చిన్న చిన్న కోరికల్ని చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏమంటావు? అవును, కరెక్టే. గోదావరి మధ్యలో కలువ పూలు, కలువ పూల మధ్యలో నువ్వు మంగ. ఫోటో ఎలా ఉంది? చాలా థ్రిల్గా ఉంది. నిజం ఇంకా థ్రిల్గా ఉంటుంది. కానీ ఓహో ఇదిగో నిజం ఎప్పుడు? టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు వెయిట్ చేయి. చేస్తా, ఎందుకు చేయను? మంగ నాకు మంగ మీద జోక్ లేకండి సార్. జోక్ కాదు, సీరియస్. నీ కోరిక నువ్వు చంపుకున్నా నేను చంపుకోనివ్వను. మరి మంగ ఒప్పుకుంటుందంటారా? ఎందుకు ఒప్పుకోదు? అందంగా అలంకరించిన శోభనం సెటప్, మన్మథుడిలా నువ్వు, రతీదేవిలా మంగ ఎలా ఉంటుందో చూడు. ఎక్సలెంట్. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు? అది కరెక్టే. నువ్వు ఇంకేం చెప్పద్దు, నువ్వు తొందరగా ఏర్పాట్లు చేస్తుండు. చెయ్యొచ్చు. శోభనం సెటప్ అది బోర్డు అంత ఖర్చు అవుతుంది, నాకు మాత్రం తెలియదేటి. ఈ క్షణం నుంచి నువ్వు నా పని మీద ఉండు, నేను నీ పని మీద ఉంటాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్.
వస్తే ఏదైనా బాగుంటుంది. చచ్చా తేరగా మనకెందుకు, మీరు రుణం ఉంచుకుంటానేటి. ఈ రోజు టైం చాలా బాగుంది. ఏటి ఈ రోజేనా? తొందరపడకో. నేనన్నది మంగతో సెటప్కి కాదు. మరి నువ్వన్నావే రుణం ఉంచుకోనని, దానికి బాగుందన్నాను. ఓహో అర్థమైంది. పేమెంట్ ఇదిగో భద్రా, నువ్వు ఏమనుకోనంటే నిన్ను ఒక్క డ్రెస్లో చూడలేకపోతున్నానయ్యా. నువ్వు అంటే నీకు 4 మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టి పెడతాను. పిచ్చోడా, డ్రెస్సులు కుట్టించుకోలేక కాదు, ఈ డ్రెస్సులోనే నాకు జైల్లో ఉండగా చాలా విషయాలు బోధపడ్డాయి. ఒక ముఖ్యమైన కార్యం మీద వచ్చిన వాడిని కదా, అది పూర్తయితే తీసి పారేస్తాను. అప్పుడు కుడుదులే, వస్తా. ఏమో అనుకున్నాను మనోడే. బాబా ఏ ఫిగరు, ఏ పర్సనాలిటీ రా. ఎవరిదండి? ఇంకెవరు? యాదవ్వ మన మంగ. ఎన్నాళ్ళని ఇలా అనుకుంటూ మురిసిపోతారండి. ముట్టుకొని మురిసిపోవాలని నాకు ఉందిరా. మరి ఆలస్యం ఎందుకండి? ఓ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. రండి. మంగ, ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా? ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా. అడిగి తగలడు. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. భలే దెబ్బ కొట్టావు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు పెట్టు వేడి వేడిగా. యాదవలని యాదవ మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ వేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని వరకుంటున్నావేమో నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నవ్వకరే ఎద్దవ్వా, పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? మంగ, ఇగో నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చెడుతో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన బట్టి కాజలు పట్టుకొస్తాను మంగ. సరే రండి. యాదవ్ వచ్చాడు. రారా తిందు గాని, ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేస్తే ఎందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. కూర్చోండి. కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించి బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవ్లు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో గారి గొప్ప అదృష్టవంతుడు మంగ. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగుడా? జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకు చెప్పాను.
వాడు అరటి తోటలో ఉంటే వెళ్ళి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాడిని. కడుపు నిండిపోయి. నాకు కూడా. మాకు కూడా. కడుపు నిండా పెట్టిందిరా. మంగా మంగా, ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఎందుకు అడిగారు? అది జనరల్ వస్తా మంగా. థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా. ఈ నిమ్మగడ్డ భానుమూర్తితో నీకే మాడతావా? ఇంతవరకు దీని మీద ఇంతగా మనసు పారేసుకోలేదు. నిన్నొదలను, వదలనంటే వదలను. ఏంటి భద్ర నువ్వు చెప్తుంది? మంగ నాతో, అది నర్స్ డ్రెస్ లో? అవును. ఎలా ఉంది? చాలా వెరైటీగా ఉంటుంది. ఓకేనా? డబుల్ ఓకే. మరి ఫీజు? ఇది జస్ట్ అడ్మిషన్ ఫీజు మాత్రమే. ఆపరేషన్ సక్సెస్ అయితే నువ్వు అడిగినంత బిల్లు నేను వెళ్ళి రెడీ చేసుకుంటాను. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు. నాన్నగారు లోపల ఉన్నారు. ఎవరమ్మా నువ్వు? నమస్తే. పార్వతమ్మ గారి దగ్గర నుండి వస్తున్నాను. ఓ, ఆవిడ పంపిందా? దేనికి? కట్నం డబ్బులు ఇంకా జతావలేదు, కొద్ది రోజులు ఆగాలి అని చెప్పడానికే? కాదండి, పెళ్లి ఈ శ్రావణ మాసంలోనే పెట్టుకుందామని చెప్పడానికి. మరి నాకు రావాల్సిన కట్నం డబ్బు తెచ్చాను. ఏమే, అమ్మాయికి మంచి కాఫీ తీసుకురా. అలాగేనండి. వద్దమ్మా. అవును, ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదే. పార్వతమ్మకు నువ్వేమవుతావు? కూతురు లాంటిదాన్ని. కానీ నేను మీకు ఈ డబ్బిస్తున్నట్లు ఆవిడికి తెలియకూడదు. మరి నువ్వెందుకు ఇస్తున్నావు? నేను చేస్తున్న వ్యాపారానికి వాళ్ళు సహాయపడుతున్నారు. అలా అని ఇంత డబ్బిస్తానంటే ఆత్మాభిమానంతో ఒప్పుకోరు. సరే, ఎవరిస్తే నాకేంటి? నాకు రావాల్సిన డబ్బులు నాకందే. ముహూర్తాలు తొందరలోనే పెట్టుకుందాం. అలాగే, వస్తానండి. వస్తాను. ఏడ్స్ అంటే తిరిగి మన హోటలు కలకలాడాలంటే ఏడ్స్ చేయాలని ఆలోచిస్తున్నావా? నీకు ఆ సమక్కర్నిదో నేను అద్భుతమైన ఆవిడియా ఆలోచించానా? ఏంటది? మంగ హోటల్ పెట్టడం వల్లే కదా మన హోటల్ దెబ్బతిన్నది. అవును, అయితే అదే మంగ నీ చెల్లెలు చేసుకున్నావే అనుకో, గల్లాపెట్టి దగ్గర నువ్వు, వంటగదిలో మంగ, మీ ఇద్దరి మధ్యలో నేను. ఎలా ఉంది మన ఆవిడియా? దాని ఊరు నుంచి ఎలా పంపించాలా నేను ఆలోచిస్తుంటే దాన్ని ఇంట్లోకి ఎలా తీసుకురావాలా నువ్వు ఆలోచిస్తున్నావా? నరికి పోగులేస్తా. అయినా నిన్ను కాదురా, దాని ఊరు నుంచి పంపిస్తే గాని. నేను పోతా. ఎక్కడ పోతావు నాన్న? ఎక్కడ పోతావు నాన్న? ఎక్కడికో అక్కడే పోతా. నీకనవసరం. ఏట్లో పోతా, కాదంటే కాట్లో పోతా, అంతే కాకపోతే గోదాట్లో పోతా. నీకు నాకు సంబంధం లేదు, పో. అది కాదు నాన్న. ఓ కాఫీ పట్టరమ్మా. నాన్న వెళ్దాంరా నాన్న. నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? నీకు నాకు సంబంధం లేదన్నారా? పోతలకే. ఏమైందండి? ఏమీ అవ్వట్లేదు, అదే నా బాధ. ఏమవ్వట్లేదు? నా కొడుకు పెళ్లి అవట్లేదు, నేను తాతను కావట్లేదు. కట్టుకున్నదేమో ఏదో పెద్ద పని ఉన్నట్టు ముందే పైకి పోయింది. ఇంట్లో ఆడవాసం లేకుండా పోయిందమ్మా, అది సంగతి. ఆయన అలా బాధ పెట్టకపోతే పెళ్లి చేసుకోవచ్చుగా? చేసుకోడమ్మా, చేసుకోడు.
వయసులో జరగని పెళ్లికి అన్సీజన్లో వచ్చే వర్షానికి విలువ ఉండదురా వెధవా అంటే వాడికి అర్థం కావట్లేదు. అందుకే పోతా, నేను పోతా. నువ్వు మాట్లాడుకో. మీరు ఇంటికి వెళ్ళండి, మాస్టర్తో నేను మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. నీ చేతి కాఫీ తాగాను కాబట్టి నువ్వు చెప్పినట్టే ఏంట. సాయంత్రం లాగా ఒప్పుకుంటే పెళ్లి పందిట్లోకి, లేదంటే గోదావరిలోకే తేల్చుకోమను. నేను పోతా. ఇదిగో అలా రేవులో తాళా నిలబడితే కాదు, వచ్చేటప్పుడు అమ్మాయి కాఫీ డబ్బులు ఇచ్చేసిరా. నేను పోతా. జాగ్రత్తగా నేను పోతా. నువ్వు చెప్పిన మొత్తం అమౌంట్ ₹1 కూడా తక్కువ లేకుండా చూసుకో. చూడక్కర్లేదు, బరువు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇది అతనికి డబ్బిస్తున్నారు. అది బిజినెస్ కోసంలే. మేమిద్దరం కలిసి బిజినెస్ చేయబోతున్నాం. ఏం బిజినెస్? లెదర్ బిజినెస్. లెదర్ బిజినెస్? నీకు అర్థం కాదు, లోపలికి వెళ్ళా. దానికి ఇంతకీ ముహూర్తం ఇప్పుడు 7 ఏడలా. 7 అంటే ఆ ఏడవడం కాదు, మంగ దగ్గరికి 7వ తారీఖు 7వ నెల 7 గంటలకు ఏడవమని. ఇలాంటి ముహూర్తం మళ్ళీ మళ్ళీ రాదు. వస్తా. అంతమంది రౌడీలు ఎరగొట్టేసిందంటే ఇది ఎవరై ఉంటుందంటావు? అడిగేస్తా పోలే. మా నలుగురు ఎవరు ఉన్నారు చూసావు? ఈ గొడవ అంతా ఆడమూలంగానే వచ్చింది. ఓ అలాగా? మా ఎదవలు చాలా పెద్ద ఎదవలు. జాగ్రత్త సుమి. సరే ఉంటాను. హలో, ఎవరు? మంగా, నేను బొంగు ప్రసాద్, డాక్టర్ బొంగు ప్రసాద్. ఓ చెప్పండి. మంగా, ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోగా? అడగండి. ఇంతకీ నువ్వెవరు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. సరే ఉంటాను. అలాగే. అమ్మా, మరి మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను. నమస్కారం, సెలవు. నువ్వు? నా పేరు మంగండి. ఓసిని పెళ్ళవ్వా? ఈ ఊళ్ళో కొత్తగా హోటల్ పెట్టింది నువ్వేనా? అవునండి. ముద్దహారతి కర్పూరవలా ముద్దుగా ఉన్నావు. పెళ్ళాలజరి ఏమైనా ఉందా? ఉంటే ముందు మీకే చెప్తానులేండి. వాసిని పెళ్ళవ్వా, భలే గమ్మత్తుగా చెప్పావే. స్వప్న, అందరికీ బట్టలు తెచ్చాను, లోపల పెట్టు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఉంచండి అమ్మా. ఇంతకీ ఎవరతను? పెళ్ళిళ్ళు పేరయ్యా. పెద్దమ్మాయి నిశ్చితార్థం జరిగి ఆయన పోవడంతో ఈ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మగ పెళ్లివారు తొందరగా ఏదో ఒకటి తేల్చమంటున్నారట. ₹1,00,000 కట్నం, పోలుడు పెళ్లి ఖర్చులు ఎక్కడి నుంచి తేవాలి? వెళ్ళండి. ఎలా చెప్పారు? సూపర్. నమస్కారం. ఏమిటి అందరూ ఎలా కట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రాం పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పంచేద్దాం. ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. పక్కుడు నిన్ను కానండి, ఈయన అడిగిన ఓటు. మంగ తయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చా. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమేస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీమైన సక్కుబాయి. మంగకంత ప్లస్ అవ్వరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెక్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చీరలాగేదేనా? అదేరా. అయితే లాగేస్తారా? ఏండే ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రిబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచే మంగన టైప్ లో చూడాలని తెగ ఉత్సాహ పడిపోతాను. నీకే కదా, మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదేటి. అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి? ఎలాగలాగో ఒప్పించండి, వెళ్ళండి. ధర్మరాజు, ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడం ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5 తలా 10,000 వేసుకోండి. మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో.